సర్వే జన అంటున్నాయి పార్టీలు. రేసులో ముందుండాలంటే అందరికీ గెలుపు గుర్రాలే కావాలి. ప్రచారానికి పెద్ద టైం కూడా లేదు. అందుకే నోటిఫికేషన్ రాగానే మున్సిపల్స్ రాజకీయం హై పిచ్ కు చేరిపోయింది. ప్రధాన పార్టీలతో పాటు ఎర్ర జెండాల ప్రభావం ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టికెట్లు సర్దుబాట్ల విషయంలో పెద్ద కసరత్తే జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. తక్కువ కాలం వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రకటించింది. అధికారులు ముందుగానే వార్డులు, మేయర్, మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లను ప్రకటించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏదులాపురం, వైరా, మధిర, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో రాజకీయ పార్టీలో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు దాఖలుకు 3 రోజులే గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఖమ్మం జిల్లాలో గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఇప్పటికే ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ప్రధాన అధికార కాంగ్రెస్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. సర్వేల ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని కార్యకర్తలకు సూచిస్తున్నారు. దీంతో ఆయా వార్డుల్లో బలమైన అభ్యర్థులు కూడా సామాజిక వర్గాల వారీగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓ పక్క నామినేషన్లు కూడా మొదలైపోయాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య ఇంకా పొత్తు కుదరలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల మిత్రపక్షంగా, మరికొన్ని చోట్ల వైరిపక్షంగా తెలపడ్డాయి. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీలో సీట్ల సర్దుబాటు ఇంకా కుదరకపోవడంతో ఎవరికి వారు నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. ఏదులాపురంలో వైస్ చైర్మన్ పదవితో పాటు 13 వార్డులు, మధిరలో 3 చోట్ల పోటీకి సిద్ధమని సిపిఐ శ్రేణులు చెబుతున్నాయి. కాంగ్రెస్, సిపిఐ చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఎవరికి వారు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉపసంహరణలోపు సర్దుబాటు జరిగితే రేసులో ఉండేదెవరో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ప్రధానంగా సిపిఐ ఏదులాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి కోరుకుంటోంది. పొత్తుల విషయంలో రెండు పార్టీల్లో స్పష్టత లేకపోవడంతో కింది స్థాయి క్యాడర్ కూడా కొంత గందరగోళంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు అధికంగా ఉండడంతో సిపిఐతో సర్దుబాటు వ్యవహారంపై చర్చలు ఓ పట్టాన తెగడం లేదు. సిపిఐ డోలాయమానంలో ఉండడంతో తమతో కలిసి రావాలని బీఆర్ఎస్, సిపిఎం ఆహ్వానిస్తున్నాయి. కానీ కాంగ్రెస్తో పొత్తు కుదరకపోతే ఒంటరిగా పోరాటానికి సిద్ధంగా ఉంటామని సిపిఐ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి ఎర్ర జెండాలతో దోస్తీ కుదిరింది. బీఆర్ఎస్, సిపిఎం సీట్ల సర్దుబాటుపై అవగాహనకొచ్చాయి. ఏదులాపురం, వైరా, మధిర, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఎవరికి ఎన్ని వార్డులు ఉన్నా దానిపై ఇంకా అవగాహనకు రాలేదు. పొత్తులో ఇతర పార్టీలు గాని, రెబల్స్ గాని వస్తే వారికి కూడా సీట్లు సర్దుబాటు చేసే ఆలోచనలో బీఆర్ఎస్, సిపిఎం ఉన్నాయి. అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది రెండు పార్టీలు అధికారికంగా తేల్చాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో తమకు ప్రత్యక్ష మద్దతు ప్రకటించాలని, లేదంటే మిత్రపక్షంగా కలిసి పోటీకి రావాలని టీడీపీ శ్రేణులకు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ గాలం వేస్తున్నాయి. తమతో జత కడితే వార్డుల్లో అవకాశమిస్తామని ఆశ చూపుతున్నాయి. దీంతో జిల్లాలోని కొందరు టీడీపీ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఒప్పించి బీఫారాలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే టీడీపీ నాయకత్వం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని, ఎవరికీ బీఫారాలు ఇవ్వడం లేదని చెప్పినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయబోతోంది. జిల్లాలో తమకు పట్టున్న చోట పోటీకి కమలం పార్టీ నేతలు సిద్ధమయ్యారు. మొత్తానికి ప్రధాన పార్టీలకు తోడు వామపక్షాల సమీకరణాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్స్ మరింత వేడెక్కాయి.